స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. స్తుతి నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు స్తుతిస్తుంది మనుషుల్ని కాదు, దేవాతి దేవుణ్ణి. కనుక స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ లార్డ్. నిన్ను పుట్టించినందుకు దేవుణ్ణి స్తుతించాలి. నిన్ను కాపాడుతున్నందుకు దేవుణ్ణి స్తుతించాలి. నిన్ను బలపరుస్తున్నందుకు దేవుణ్ణి స్తుతించాలి. నీ కోసం భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను, సమస్త సృష్టిని, పక్షుల్ని, జంతువులను ఏర్పాటు చేసినందుకు దేవుని స్తుతించాలి. నీకు జ్ఞానం ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. ఈ రోజు వరకు నువ్వు సజీవుల లెక్కల్లో ఉన్నందుకు దేవుని స్తుతించాలి. అలా దేవుణ్ణి స్తుతించి స్తుతియాగం అర్పించడానికి ఇష్టపడాలి. దేవుడు స్తుతించే వారిని ఇష్టపడుతూ ఉన్నాడు. స్తుతించిన దావీదుని రాజుగా చేసేశాడు. స్తుతించిన వారు కావాలి. ప్రైజ్ లార్డ్. స్తుతించారు ఇశ్రాయేలీయులు. ఏమైపోయింది తెలుసా? ఎరికో గోడలను కూల్చేసిన వారిగా ఉన్నారు. కనుక భూమి మీద ఘనమైన సేవ ఎవరు చేస్తారంటే, దేవుణ్ణి బహుగా ఎవరు గనపరుస్తారంటే బహుగా స్తుతించేవారు. ఏ సంఘం బాగా స్తుతిస్తుందో ఆ సంఘం మీద ఎక్కువ అభిషేకం పనిచేస్తుంది. ఏ దైవజనుడు ప్రతి వాక్యం నెరవేరుస్తూ ఉంటాడో అలాగు చేయడం, ఆమేన్, ఆయన జీవితంలో స్తుతించడం, వాళ్ళ జీవితాలు దేవుడు రేపడం ప్రారంభిస్తాడు. నువ్వు ప్రతి వాక్యాన్ని నెరవేరుస్తూ బహుగా స్తుతిస్తూ ప్రభు రాజ్యం కొరకు ఎంచి దినాలు బ్రతుకుదువుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక.